కదా ఏసే దగ్గరకు వచ్చాం కదా, మనకుండేది ఒకే ఒక్క మత్తు. ఏం మత్తు? అది నిద్ర మత్తు. అప్పుడు ఏదో విధంగా సాతానుగాడు మనుషుల్ని పడగొట్టేవారు, కానీ ఈ మధ్య ధనాపేక్ష, పాపం, సోమరితనం, ఈ మూడు చూపించి బాగా మత్తులో పడేస్తున్నాడు ప్రజల్ని. ఎందుకంటే మత్తులో ఉన్నవారు సరిగా ప్రార్థన చేయలేరు, మత్తులో ఉన్నవారు కన్నీటి ప్రార్థన చేయలేరు, మత్తులో ఉన్నవారు భారభరితమైన ప్రార్థన చేయలేరు. మత్తున్నోళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా. వెలుగు సంబంధులు దేవుని అరుణోదయ దర్శనాన్ని పొందిన వారు ఎలా ఉంటారు? మత్తులుగా ఉండరు. ప్రార్థించేటప్పుడు భారభరితమైన హృదయంతో ప్రార్థించేటప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి స్వరాన్ని ఉపయోగించి, జార్జన్ అంటారు కదా, ఆరాధన అయిపోయేసరికి నా గొంతు పోవాలి అంటే గొంతు ఉండకూడదు, గొంతు పోవాలి అని. మత్తున్నోళ్ళు పూర్ణ హృదయంతో ప్రార్థన చేయగలరా? చేయలేరు. మనల్ని చివరి దినాల్లో సాతాను దేవునితో అనుసంధానం కలిగి బ్రతకకుండా, దేవునితో మమేకమై బ్రతకకుండా, ఓ మంచి కన్నీరు విడిచి తల జలమయంగా కన్నులను కన్నీటి ఊటలుగా మార్చుకుని ప్రార్థించే ప్రార్థనా పరులుగా జీవించకుండా నిద్ర మత్తులో మనల్ని ముంచేస్తూ ఉన్నాడు ఈ చివరి దినాల్లో సాతానుడు. దేవుని బిడ్డలారా, చీకటి తొలగిపోయింది. ఒకప్పుడు నిద్రపోయాం, ఒకప్పుడు మత్తులుగా ఉన్నాం, ఒకప్పుడు నిద్రపోతూ ప్రార్థన చేశాం. కానీ వెలుగు సంబంధులమైన తర్వాత, దేవుని మహావాత్సల్యాన్ని అనుభవించిన తర్వాత, మనము చీకటిలో ఉన్నప్పుడు, మనము అంధకారంలో ఉన్నప్పుడు ఆ మహావాత్సల్య పూర్ణుడు తన ప్రేమను చూపించి చీకటిలో నుంచి మనల్ని ఎలా విడిపించాడో, మనము రక్షణ పొందిన తరువాత చీకటిలో ఉన్న ప్రజల కొరకు అదే వాత్సల్యత చూపించి వెలుగు సంబంధులుగా ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్.